Hello and welcome back to my channel friends. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో 1 day బిఫోర్ నుంచే ఈ వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నానండి. జనరలీ నేను మీల్ ప్రెప్ అట్లాంటివి ఏమి చేసుకోను, కానీ ఒక బేసిక్ ఐడియా అయితే పెట్టుకుంటాను. రేపు ఏమి చెయ్యాలి, టిఫిన్ బాక్స్లోకి మా అమ్మాయికి ఏం ప్యాక్ చేయాలి అన్నది ఒక బేసిక్ ఐడియా పెట్టుకుంటాను. సో దట్ ఇంగ్రీడియంట్స్ ఏమన్నా ఉన్నాయి, అవి సరిగ్గా ఉన్నాయా లేకపోతే ఆర్డర్ చేసుకోవాలా అవన్నీ చూసుకుంటాను. అండ్ ఇట్లా గ్రీన్ పీస్, రేపు నేను ఆలుగడ్డ గ్రీన్ పీస్ కర్రీ చేద్దాం అనుకున్నానండి. సో ఆ గ్రీన్ పీస్ ఆర్డర్ చేసి అవి ఒలుచుకొని అయితే పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అనేసి ఈవినింగే అవి ఒలుచుకొని స్టోర్ అయితే చేసుకున్నాను. జనరలీ ఏంటంటే ఆ పీక్ సీజన్ ఏదైతే ఉంటుందో గ్రీన్ పీస్ది, ఆ టైంలో ఎక్కువ తెప్పించేసి నేను జిప్లాక్స్లో స్టోర్ చేసి ఫ్రీజ్ చేసేసుకుంటానండి. నాకు ఆ రెడీమేడ్ కొంటాం కదా ఫ్రోజన్ పీస్, అవేంటి ప్లాస్టిక్ తింటున్నట్టే ఉంటాయండి. అసలు టేస్టే ఉండవు, ఒక కమ్మదనం ఉండదు, ఏమీ ఉండదు. అది వేస్తే నాకు కర్రీలో వేయాలి కాబట్టి వేస్తాను తప్ప ఐ డోంట్ రియలీ ఎంజాయ్ దెమ్. సో ఇలా దొరికినప్పుడు స్టోర్ అయితే చేసుకోవచ్చండి. కానీ ఈసారి నేను స్టోర్ చేయలేదు, బికాజ్ ఐ నో ఐ వాజ్ మూవింగ్ అని. నాకు డిసెంబర్లోనే తెలుసు అనమాట మా ట్రాన్స్ఫర్ ఈ హడావిడంతా. సో నేను స్టోర్ చేసుకోలేదు. కానీ ఇవాళ ఇక్కడ కనిపించేసరికి అయితే ఆర్డర్ చేసి ఇట్లా స్టోర్ చేసుకున్నాను. సో దట్ నెక్స్ట్ డే నా ఆలు గ్రీన్ పీ కర్రీ అయితే వర్కౌట్ అయిపోయింది. అండ్ సింపుల్గా చేసుకుంటానండి. ఇది ఉల్లిపాయ వేసేసుకొని మసాలాలోకి, తాలింపులోకి కొంచెం చెక్క, లవంగం, పెద్ద ఇలాచీ వేస్తాను. దట్స్ ఇట్. అండ్ దెన్ ఉల్లిపాయలు వేసి వేపుకొని అల్లం వెల్లుల్లి టొమాటో, సేమ్ మసాలా కర్రీ, సింపుల్ మసాలా కర్రీ అయితే చేసుకున్నాను. అండ్ ఇవాళ ఏంటి అంటే ఈ గరం మసాలా ఇంట్లో చేసిన గరం మసాలా అండి. సో దీన్ని యూస్ చేశాను అండ్ ఫ్లేవర్ నిజంగానే బాగుందండి. నేను ఎప్పుడు గరం మసాలా బయట నుంచే తెస్తానండి. ఐ డోంట్ రియలీ మేక్ గరం మసాలా ఎట్ హోమ్. సో ఇవాళ ట్రై అయితే చేసామండి. ఐ మీన్ లాస్ట్ వీకెండ్ ట్రై చేసాము అండ్ ఇట్ వాజ్ నైస్. ఇది వేస్తే అసలు కుక్ చేసేటప్పుడే ఆ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందోనండి. అంటే మనం టేస్ట్ చూస్తే కొన్నిసార్లు తెలుస్తుంది, బట్ ఒక్కొక్కసారి ఆ ఫుడ్ ఫ్లేవర్, ఆ అరోమాకే మనకి ఆకలేస్తూ ఉంటుంది కదా, అది డిఫరెన్స్ అయితే ఉంటుంది అని రియలైజ్ అయ్యాను. సో ఐ షుడ్, ఎట్లా అయితే జీరా పౌడర్, ధనియా పౌడర్ ఇంట్లో చేసుకుంటానో ఈ గరం మసాలా కూడా ఇంట్లో చేసుకోవటం బెటర్ ఏమో అనిపించింది. అండ్ దీనికి కాంబినేషన్గా గీ రైస్ చేసేస్తున్నానండి. జీలకర్ర, బే లీఫ్, పెద్ద ఇలాచీ, కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం ఎక్కువ రోస్ట్ చేసుకుంటాం రైస్ని. అప్పుడు ఆ ఫ్లేవర్, నేతి ఫ్లేవర్ అన్నది రైస్కి పట్టేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అమేజింగ్. సో ఇది చేసేసుకున్నాను. ఇది బాక్స్లోకి పెట్టేస్తాను మా అమ్మాయికి అయితే. అండ్ స్నాక్కి అని పూల్ మఖానా ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ స్నాక్కి నేను అంతకుముందు కుకీస్, బిస్కెట్స్ ఇట్లాంటివి కొనేదాన్నండి. కానీ ఇప్పుడు హెల్దీ స్నాకింగ్ ఏముందా అని ఆప్షన్స్ చూస్తే కొంచెం టఫ్ అనిపిస్తుంది. బట్ ట్రై చేస్తూ ఉంటే దొరుకుతాయి అండి. ఆ బిస్కెట్స్, కుకీస్ రోజు పెట్టడం పిల్లలకి ఈజ్ నాట్ గుడ్ ఏమో అనిపించింది. అండ్ ఇంకా తను ప్యాక్ చేసేసి తన లంచ్ బాక్స్ ఆ పని అయిపోయినాక నేను బయటకు వచ్చి చూస్తే 2 పూలు పూసినాయండి ఇవాళ, మల్లెపూలు. సో ఇవి స్వామివారికి పెట్టుకొని ఇంకా నా పూజ అయితే కానిస్తాను. ఒక్కొక్కసారి పూజ అటు ఇటుగా కూడా చేసుకుంటానండి. ప్రతిరోజు ఇక్కడికి వచ్చినాకే ఇట్లా అవుతుంది. ఎందుకంటే ఇంకా అడ్జస్ట్ అవ్వటం, బయట పనులు అవి చూసుకోవటం ఇవన్నీ చాలా అనిపిస్తాయి అండి. హెక్టిక్గా అనిపిస్తుంది నాకు. సో ఇంక ఇప్పుడు పూజ చేసేసుకొని నేను నా మార్నింగ్ రొటీన్ అయితే ఫినిష్ అయినట్టే అనుకోవచ్చు. అండ్ దెన్ ఏం చేశాను అంటే ఇవాళ మింట్ తెచ్చానండి, పుదీనా. ఆ పుదీనా స్టెమ్స్ మొన్న ఒలిచి పెట్టుకున్నాను, వాటర్లో పెట్టానన్నమాట ప్రొపగేట్ చేద్దాము అని. బట్ అవి పెరుగుతాయో లేదో తెలియదు, కానీ ఇలా అయితే పెట్టేసి చూస్తున్నాను. పూణేలో ఇలా పెట్టినప్పుడు మాత్రం చాలా బాగా వచ్చినాయి అండి ఆ స్టెమ్స్. చక్కగా కుండీ మొత్తం వచ్చేసింది. సో ఇది ట్రై చేస్తున్నాను. హోప్ఫుల్లీ దిస్ షుడ్ వర్క్. మరి ఈ క్లైమేట్కి వస్తుందో రాదో నాకైతే డౌట్గా ఉంది. బట్ లెట్ మీ ట్రై అన్నట్టు ఇది చేసుకున్నాను. అండ్ ఇంత లోపల మా చాకలతను వచ్చేసాడండి. సో బట్టలు అవన్నీ వేసాను, అవన్నీ కౌంట్ చేసి తెచ్చుకొని ఇంకా మళ్ళీ నా ప్లాన్స్ దగ్గరికి వచ్చాను. ఇవాళ యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటి అంటే కొంచెం బాల్కనీని నీట్గా సెట్ చేసి తులసమ్మని సెట్ చేద్దాము అనేసి. అండ్ ప్లాంట్స్ని కూడా కొంచెం పట్టించుకోవట్లేదండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి.
సో ఇవాళ వీటికి కొంచెం టైం అయితే స్పేర్ చేద్దాం అనుకొని ఈ డ్రైడ్ లీవ్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. చిన్న చిన్న పాట్సే కాబట్టి ఈజీ టు హ్యాండిల్ అండి. నాకు పెద్ద పాట్స్ పెట్టాము అంటే కదల్చలేము, వాటితో వర్క్ చేయటం నాకు అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. సో స్మాల్ ప్లాంట్స్ స్మాల్ పాట్స్లో పెంచుకున్నారు అంటే మీకు గార్డెనింగ్ అన్నది కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మన సబ్స్క్రైబర్ అడిగారండి జీజీ ప్లాంట్ని ఎలా ప్రొపగేట్ చేస్తారు అని. యాక్చువల్లీ జీజీ ప్లాంట్ని మీరు పాట్లో నుంచి తీశారు అంటే మొత్తం అప్రూట్ చేసేయండి. మీకు కింద బల్బ్ కనిపిస్తుంది, ఆ బల్బ్ని కట్ చేసుకొని స్టెమ్స్తో పాటే మీరు కట్ చేసి ఇంకా మల్టిపుల్ పాట్స్లో అయితే పెట్టుకోవచ్చు. నేను అలా ప్రొపగేట్ చేసినవే అండి నా జీజీ ప్లాంట్స్ అన్నీ. నా దగ్గర ఒకటే ఒక జీజీ ప్లాంట్ కొన్నాను, దాని నుంచి మల్టిపుల్ ప్లాంట్స్ లాగా అయితే ప్రొపగేట్ చేశాను. అండ్ జీజీ ప్లాంట్ ప్రొపగేట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి గ్రోత్ చాలా స్లో ఉంటుందండి. మీకు అర్థం కూడా కాదు అసలు ఇది బతికిందా చచ్చిపోయిందా అని. ఎందుకంటే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ లైక్ 1 month టైం అనమాట. కొంచెం స్లోగా ఉంటుంది ఒకసారి మీరు కట్ చేసి పెట్టినాక, బట్ దెన్ ఇట్ విల్ కమ్ అండి. నేను ఇలా చేస్తే 2 ప్లాంట్స్లో పెట్టాను, 2 పాట్స్లో. 1 పాట్లో బ్రతకలేదు, అది ఎండిపోయింది. ద అదర్ పాట్లో పెట్టిన జీజీ ప్లాంట్ మాత్రం చాలా స్లోగా ఉంది. ఫైనలీ 1 monthకో 2 monthస్కో కింద నుంచి కొత్త షూట్స్ అయితే రావటం మొదలుపెట్టినాయి. సో ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం. అలా ప్రొపగేట్ చేసి అయితే చూడండి జీజీ ప్లాంట్ని. అండ్ ఇక్కడ ఇంకా అమ్మవారి దగ్గర తులసమ్మ దగ్గర ఉన్న ఆ డస్ట్ అదంతా క్లీన్ చేయాలండి. యాక్చువల్లీ ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఇక్కడ క్లీనింగ్ ఎందుకు పెట్టుకోలేదు అంటే పైన వర్క్ జరుగుతుంది అండ్ నా బాల్కనీ పైన చాలా ఓపెన్గా ఉంటుందండి. సో అక్కడ పైన వర్క్ జరుగుతూ ఉంటే ఇక్కడ సిమెంట్ పిఓపి అంతా పడిపోతుందండి. రోజు ఆ బాల్కనీ వాష్ చేయటమే గ్రేట్గా మా హౌస్ హెల్ప్ అయితే వాష్ చేస్తుంది. అండ్ ఆ రోజు ఆ మెస్ని క్లీన్ చేసి ప్లాంట్స్ మీద ఆ డస్ట్ ఆ పెయింట్ పిఓపి అన్నీ పడిపోతున్నాయి అన్నమాట. సో ఐ థాట్ వాళ్ళ వర్క్ అయినాక క్లీన్ చేద్దాము అని. బట్ వాళ్ళ వర్క్ ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు కదా. సో ఇంక ఇవాళ నాకు చిరాకు అనిపించిందండి బాల్కనీని అలా ఉంచుకోవటం. సో మొత్తం ఆ టేబుల్ని ఫస్ట్ క్లీన్ చేసేసాను. అండ్ ఈ గ్లాసెస్ ఏమో చూడటానికి చాలా డర్టీగా ఉన్నాయండి, పీజన్ షిట్ అంతా ఉంది వెనకాల. సరే దీన్ని క్లీన్ చేద్దామని స్టార్ట్ చేస్తే యాక్చువల్లీ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్న పార్ట్ నీట్గానే ఉందండి, వెనకాల వైపు అట్లా ఉందన్నమాట. సో దానికి దెర్ ఇస్ నో విచ్ వే నేను అటు రీచ్ అయ్యి అది క్లీన్ చేయటానికి. సో ముందు వరకు మాత్రం ప్రాపర్గా క్లీన్ చేసుకున్నాను వెట్ క్లాత్ పెట్టేసి. ఐ వాస్ థింకింగ్ ముందు కూడా ఇంత డర్టీగా షాబీగా ఉంది, వీళ్ళు అసలు క్లీన్ చేయించలేదు ఓనర్స్ అని నేను పాపం వాళ్ళని అనుకున్నాను. బట్ దెన్ ఇప్పుడు నేను క్లీన్ చేస్తుంటే చూస్తున్నాను కదండి ఇది వెనకాల వైపు అండ్ వీ కాంట్ రీచ్ బిహైండ్ కదా. అందుకని ముందు వరకు ఇక్కడ వరకు అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా మెల్లిగా నీళ్లు పోసేసుకొని బాల్కనీ కూడా కడిగేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఓ 10 నిమిషాల్లో అయిపోతుందేమో అనుకున్నానండి, బట్ దెన్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 1 hour's టైం. అండ్ ఒక్కొక్కసారి మనం పని చేసేటప్పుడు మనకి బుర్ర పని చెయ్యదు కదండి. నాకు ఒక బకెట్ తెచ్చుకొని అక్కడ పెట్టుకొని ఫిల్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది వర్క్. నేను ఆ వాటర్ క్యాన్తో నీళ్లు పోస్తూ ఉంటే ఎంతసేపటికి నీళ్లు రావు, పని అవ్వదు. దెన్ ఐ రియలైజ్డ్ ఒక బకెట్ ఫిల్ చేసుకో అక్కడ పెట్టుకో గబ్బగబ్బా నీళ్లు పోసుకుంటే పని అయిపోతుంది అని. మనం పని చేసే జోష్లో అసలు ఒక్కొక్కసారి ఇట్లాంటి సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. అండ్ నేను అనుకుంటున్నా అసలు బుర్ర ఉందా నీకు, ఈ పని ఇందాక నుంచే చేస్తుంటే ఎంత తొందరగా అయిపోయేది నీకు అనేసి అనుకున్నాను అనమాట. అండ్ ఇదంతా క్లీన్ చేసేసి ప్లాంట్స్ కూడా కొంచెం ఇదేంటంటే కొంచెం పెద్ద బాల్కనీ అండి, లివింగ్ ఏరియాలో స్టార్ట్ అవుతుంది అండ్ నా బెడ్రూమ్ వరకు వెళ్తుంది అనమాట. సో ఇట్స్ అ హ్యూజ్ బాల్కనీ. ఆ ప్లేస్ చూసి కూడా నేను భయపడ్డాను టు బీ ఆనెస్ట్. హౌస్ హెల్ప్నో ఎవరినో అడుగుదాము, నేను చెయ్యలేను అని నాకు కొంచెం భయం వేస్తూ ఉంటుందండి ఇంత పని చూశాను అంటే. అండ్ ఇవన్నీ మొయ్యాలి కదండి, ప్లాంట్స్ పాట్స్ ఇవన్నీ మొయ్యాలి కదా. పూణేలో ఏంటి అంటే చాలా ఈజీగా ఉండేది, చిన్న బాల్కనీ అంతవరకు నేను క్లీన్ చేసేసుకునేదాన్ని. ఇక్కడ ఆ బాల్కనీ చూసే నాకు లోపల గుబులు మొదలవుతుంది. సో ఇవాళ మాత్రం ఇంకా దిగినాక పని చేసేస్తామండి. అండ్ నేను ఇవాళ ఏమనుకున్నా అంటే ఓన్లీ ఈ లివింగ్ ఏరియాలో ఉన్న బాల్కనీ వరకు మాత్రం థరో క్లీనింగ్ చేస్తాను. బెడ్రూమ్ బాల్కనీలో ఇంకొంచెం సామాను అవి ఉన్నాయండి, అవన్నీ కూడా మళ్ళీ పైన పెట్టించాలి. సో వీకెండ్లో ఖాళీగా ఉంటారు కదా, అప్పుడు మా వారు ఉంటారు. సో లాఫ్ట్లో అవన్నీ పెట్టించేద్దాము.
ఇక్కడ వరకు క్లీన్ చేద్దాము అనేసి ఆ టేబుల్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ అమ్మవారి దగ్గర కూడా తులసి కోటని కూడా ఒకసారి వెట్ వైప్తో నీట్గా క్లీన్ చేసేసుకొని, వెట్ క్లాత్తో మొత్తం క్లీన్ చేసేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇది చూపెట్టినంత ఈజీగా అయితే ఉండదండి. సో ఇలాగైతే క్లీన్ చేసేసుకున్నానండి. ఆ టేబుల్ కూడా వాటర్ వేసి క్లీన్ చేసుకున్నాను. తులసి కోట కూడా వాటర్ వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ముందు వెట్ క్లాత్తో క్లీన్ చేశాను, దాని తర్వాత వాటర్ పోసేసి నీట్గా చేసుకున్నాను. ఈ పోర్సిలిన్ పాట్స్ ఏంటి, ఒకటి అడ్వాంటేజ్ ఏంటి అంటే పోర్సిలిన్ తులసి కోట కానీ పోర్సిలిన్ పాట్స్ కానీ ఉంటే ఈజీ టు క్లీన్ అండి. డస్ట్ పడుతుంది, డస్ట్ పట్టినప్పుడు కనిపిస్తూ ఉంటుంది, కానీ జస్ట్ వాటర్ పోసి ఒక్కసారి రబ్ చేసేసుకున్నామంటే నీట్గా ఉంటాయి. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారండి, ప్రీవియస్ వీడియోలో చెప్పారు అక్క రోబో అండ్ డిష్ వాషర్ కొనేసుకోండి, ఈ హౌస్ హెల్ప్స్తో పెద్ద పడక్కర్లేదు మీరు అనేసి. ఎస్, రోబో ఈజ్ సంథింగ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. కానీ డిష్ వాషర్ అనేసరికి ఫస్ట్ థింగ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ అండి. సో చూసుకొని కొనుక్కోవాలి. సెకండ్ థింగ్, నేను ఎవ్రీ 2 years మూవ్ అవుతూ ఉంటాను. అండ్ దానికి పైప్ కనెక్షన్ అండ్ వాటర్ అవుట్లెట్ కనెక్షన్ అవన్నీ చూసుకొని కొంచెం అంటే ఏంటంటే అవి ఫిక్స్ చేయటానికి ఎక్స్ట్రా పేమెంట్స్ ఇవ్వాలి, మేస్త్రీలను పిలవాలి. ఒక్కొక్కసారి అసలు ఆ కనెక్షన్సే ఉండవు కొన్ని హౌజెస్లో. సో అలాంటప్పుడు నాకు అది కూడా ఎక్స్పెన్సివే అవుతుంది, మేస్త్రిని పిలిచి అవన్నీ చేసి. అండ్ మళ్ళీ మేము మూవ్ అవుట్ అయ్యేటప్పుడు హౌస్ ఓనర్కి వాళ్ళు ఇల్లు ఎలా ఇచ్చారో అలాగే మేము ఇవ్వాలి. మేమేమన్నా ఎక్స్ట్రా ట్యాపులు పెట్టించినా లేదా ఎక్స్ట్రా ఏమన్నా కట్ చేసి మేమేమన్నా ఇట్లా డిష్ వాషర్కి ఇన్స్టాల్ చేసుకున్నా మళ్ళీ దే విల్ నాట్ యాక్సెప్ట్. సో ఇదంతా నాకు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుందండి. బై ద ఎండ్ ఆఫ్ ద డే ఒక్కసారి అది 50,000కో 60,000కో కొనేస్తాను. బట్ ఈ మెయింటెనెన్స్ కాస్ట్ ఎవ్రీ 2 years ఐ హ్యావ్ టు బేర్ 5,000 6,000. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నాకు ఇన్స్టలేషన్ ఛార్జెస్, అన్ఇన్స్టలేషన్ ఛార్జెస్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ప్రతిసారి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్లో ద మెయిన్ మెషిన్ ఏమైనా పాడైంది అంటే అది ఇంకొక పెద్ద ఖర్చు. సో ఇవన్నీ ఆలోచించి నేను ఆగానండి. అజ్మేర్లో ఉన్నప్పుడు నేను లిటరలీ వెళ్ళిపోయాను, ఎందుకంటే అక్కడ అసలు మేడ్ చుక్కలు చూపెట్టేసేది నాకు. సో ఐ వాజ్ సో ఫెడ్ అప్, ఇంకా వెళ్ళిపోయాను అనమాట. కానీ అక్కడ షోరూంలో ఉన్న సేల్స్ పర్సన్ హీ వాజ్ గుడ్, చాలా ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చెప్పి దెన్ యూ డిసైడ్ మేడం అన్నారు. అండ్ ఇంటికి మేము అప్పుడున్న ఇంటికి మేస్త్రిని పంపించారు షోరూమ్ నుంచి. దెన్ హీ సెడ్ అసలు ఈ ఇంట్లో పెట్టడానికే ప్రొవిజన్ లేదు, ఈ గ్యాస్ పెట్టుకుంటాం కదండి స్లాబ్, ఆ కౌంటర్ టాప్ని సగం కట్ చేసి అక్కడ పెడతాను అన్నాడు. మా హౌస్ ఓనర్స్ ఒప్పుకుంటారా చెప్పండి? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ జనరలీ హౌస్ ఓనర్స్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. అండ్ మీతో మాట్లాడుతూనే ఇదిగోండి ఇక్కడైతే నీట్గా సర్దేసుకున్నానండి, అమ్మవారి దగ్గర చక్కగా పెట్టేసుకున్నాను. అండ్ హాయిగా అనిపించింది. అండ్ ఇవన్నీ చేసేసరికి కొంచెం హాల్ అయితే చాలా మెస్సీగా అయిపోయింది అనిపించిందండి. సో ఒక్కసారి నేను చిమ్మేసుకుంటున్నాను. మా హౌస్ హెల్ప్ ఇక్కడ చాలా లేట్గా వస్తుందండి. సో నేను పొద్దున ఒకసారి చిమ్మేసుకోవటం బెటర్ ఏమో అనుకుంటున్నాను, కానీ ఇంతవరకు అయితే నేను చెయ్యలేదులేండి. ఇవాళ మాత్రం హాల్ చాలా మట్టిగా అట్లా అయిపోయింది, అందుకని ఒక్కసారి నేను చిమ్ముకుందాము అనేసి క్లీన్ అయితే చేసేసుకొని ఇంకా కిచెన్ ఇదంతా కూడా సెట్ చేసేసుకుంటానండి. అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ అయినాక అది ఎట్లా ఉందో అట్లా వదిలేసి ఇటు వచ్చాను. ఎందుకంటే కిచెన్లోకే వెళ్ళి ముందు దాని క్లీనింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే మిగతా పనులన్నీ ఆగిపోతున్నాయండి. సో ఫస్ట్ మైండ్లో ఏ పని పెట్టుకున్నానో అది ఫినిష్ చేసి దెన్ కిచెన్ క్లీనింగ్. అండ్ డైనింగ్ టేబుల్ కూడా నేను ఇవాళ వైప్ చేయలేదన్నమాట బ్రేక్ఫాస్ట్లో అయినాక. సో ఇప్పుడు వైప్ చేసేసుకొని ఇది కూడా సెట్ చేసుకుంటున్నాను. అండ్ డైనింగ్ టేబుల్ నాది పాడైపోయిందండి, ఎందుకంటే ఇది శ్రీనగర్లో ఉన్నప్పుడు నాకు వేసుకోవటానికి ప్లేస్ ఉండేది కాదు, అందుకని బయట బాల్కనీ లాగా ఉండేది, దాంట్లో వేసేసాను. అందుకని దీని మీద ఎప్పుడు నేను ఒక డైనింగ్ క్లాత్ అయితే వేస్తాను. కాకపోతే ఇప్పుడు ఏమైంది అంటే దీని మీద క్లాత్ వేసి ఒక ప్లాస్టిక్ కవర్ ఏదైతే వేస్తానో అది ఆర్డర్ చేయాలి. పాతది చాలా దుమ్ము కొట్టుకుపోయిందండి. అందులో వాళ్ళు ఏం చేశారంటే దోస్ పీపుల్ హూ వేర్ ట్రాన్స్పోర్టింగ్ థింగ్స్ అదేదో వేస్ట్ ప్లాస్టిక్ అన్నట్టు వాళ్ళు పర్చేసుకొని దాని మీద కూర్చొని చక్కగా ప్యాకింగ్ చేశారనమాట. ఇంకా ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ డైనింగ్ టేబుల్ అనేసి దాన్ని డిస్కార్డ్ అయితే చేసేసాను. సో ఇప్పుడు నేను కొత్తవి కొనాలి. అండ్ 2-3 ఐటమ్స్ ఉన్నాయండి కొనాల్సినవి, అన్నీ ఒక్కసారి ఆర్డర్ చేద్దాము అని వెయిట్ చేస్తున్నాను. అంతవరకు క్లాత్ అయితే వేయనండి, ఎందుకంటే క్లాత్ వేసి దాని మీద పచ్చడో ఏదో ఒకటి పడింది అంటే ఆ మరకలు మాత్రం అస్సలు వదల్చలేము అది. అందుకని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్.
అండ్ ఇంకా ఇల్లు కూడా ఒక్కసారి క్లీన్ చేసేసుకున్నానండి. అండ్ ఈ ప్లాంట్ దీని పేరేంటో మీలో ఎవరికైనా తెలిస్తే నాకు ప్లీజ్ కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇది చాలా బాగుంటుందండి. సో ఇక్కడ పెట్టాను, ఎందుకు అంటే ప్లాంట్లో కొంచెం ఆరెంజ్ టింజ్ ఉంది. అండ్ ఆ ప్లాంటర్కి నేను యూజ్ చేసిన ఆ జూట్ బాస్కెట్లో కూడా కొంచెం ఆరెంజిష్ బ్రౌన్ టింజ్ ఉంది. అండ్ ఇక్కడ నేను శ్లోక చేసిన పెయింటింగ్ పెట్టుకున్నాను కదా, ఆరెంజ్ పెయింటింగ్. అండ్ బుజ్జి గణపయ్య కలర్ఫుల్గా ఉంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ పుట్ టుగెదర్ అన్నట్టు వచ్చిందండి. ఇది వేసినాక ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టి ఇదంతా చూస్తే నాకు ఈ కార్నర్ చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒక ఆస్పెక్ట్ అయినా నచ్చుంటుంది కదండి. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇంత పని అయినాక స్నానం అయితే చేయాల్సిందే కదండి మళ్ళీ. సో నేను స్నానం చేసేసి ఫ్రెషన్ అప్ అయిపోయి అప్పుడు లంచ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.